అక్కడ ఉన్న మణుల వంక చూశాడు. గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి. ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు. ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో, ఎంత నిప్పెట్టిందో, ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు. ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్ళి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు, ఎవడి పూజ చేసిన ధూర్తుడు అన్నాడు. ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు. తాను తీసుకొచ్చిన మారేడు దళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు. పరమ సంతోషపడిపోయాడు. తిరిగి వెళ్ళిపోయాడు. చూశాడు నంది, ఇదెక్కడి గొడవరా, ఎక్కడి నుంచో కొండ నుంచి దిగొచ్చాడు, చేసిన పూజంతా పక్కకి తోసేశాడు, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు, మారేడు దళాలు వేశాడు, ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం, ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు. అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు. మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు. మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు. మళ్ళీ నైవేద్యం పెట్టారు. మళ్ళీ పునఃపూజ చేశాడు. మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా అయిందనుకుని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమో అన్న భయంతో బెంగబెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు. మళ్ళీ వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు, మంచిముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు. మహానైవేద్యం పెట్టాడు, మంత్రపుష్పం పెట్టాడు, తాంబూలం ఇచ్చాడు. అన్నీ పూర్తయిపోయి తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు. అంతే, మళ్ళీ